సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. గోవు యొక్క వైభవాన్ని ఈరోజు మీకు వర్ణిస్తూ మన దారిద్ర్యాలు వాంఛలు తీర్చుకునేటటువంటి సులభమైన పద్ధతి ద్వారా అనుష్ఠానాన్ని తెలుపుతాను. గోవనేటటువంటిది ఎంత పవిత్రమో మహాభారతము అనుశాసక పర్వములో స్వయంగా భీష్ముడు గోమహత్యాన్ని వర్ణించినాడు. ఒక్క మహాభారతంలోనే కాదండి, అథర్వవేదంలో కూడా గోవు యొక్క విశేషతను వర్ణించటం జరిగింది. గోవు అనేటటువంటిది మన జీవన ఆధారం. పూర్వము అనేకమైనటువంటి గోవులు మన యొక్క ఆంగణములో తిరిగి మనను పోషించినాయి. అలాంటి గోవులు నానాటికి కరువైపోయినాయి. గోహింస ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో మనం చెప్పలేం. చాలా భయంకరమైనటువంటి దుస్థితి. ఆ దుస్థితిని దృష్టిలో ఉంచుకొని గో వైభవాన్ని మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నా. గోవు యొక్క విశిష్టను ఒక్కసారి ఆలకించండి. తర్వాత నేను గో సంబంధమైనటువంటి శాంతులు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది దయచేసి సమయాన్ని చూడకుండా విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. అంతేగాని వీడియో చూసి ఓ అమ్మ ఇది ఇన్ని నిమిషాలా అని అనుకోకూడదు. సనాతన ధర్మంలో గోవుకున్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. చూడండి, ఇంటింట గోవులుంటే లేదు ఏ తంట, చనిపోతే రేపు వచ్చును నీ వెంట, దాటిస్తుంది వైతరిణీ నదినంతం, కన్నీరు రానీయకు గోవు కంఠం, పంపగు కసాయి వెంటం, పంచగవ్యాలతో పాపాలు పటాపంచలంటం, దానాలలో గొప్ప దానమంటం, పాలల్లో అమృతమున్నదంట, బుద్ధి పెరుగునంటం, యజ్ఞాలకి ఇది మూలమంటం, నెయ్యలేనిది రాదుమంటం, అందుకే సేవ చేయాలంట, గోవిందుడి నామాలు పలకాలంటం, గంగలో స్నానమంట, గాయత్రీ జపమంట, గీతా పారాయణంట, తెలుసుకోవాల్సిన గకారములంటం, గోత్రములేని వాడుండడంటం, గోత్రమంటే గోవును కట్టు చోటంటం, గోవులేని వాడికి గోత్రములెందుకంటాం, కాపలా కుక్కలకు ఆస్తులంటాం, గోపాలుడు నడిచినాడు గోవులంటాం, నాగరికమైకములో నరుడు నడుస్తున్నాడు కుక్కలంటాం, ఇది మార్చుకోమంటాం, గోసేవతో కలిగేది పుణ్యమంటాం, ప్రభుత్వాలు కళ్ళు తెరవాలంటాం, గోహింసను అరికట్టాలంటాం, గోమాతకు నీడ కల్పించమంటాం, నిద్రపోవుచున్న వారిని లేపమంటాం,
వేదాలలో ఉన్న సత్యమంట, ధనమునకు గోవు మూలమంట. గోవును చులగనగ చూడకూడదంటాం. గోబ్రాహ్మణేభ్యము గోవులను పూజించుబంట. గోమాతా నీకు వందనములంట. ఓం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలినీం. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాత్. వేదమంత్రం చెప్తుంది, గోవు బ్రాహ్మణములు ఎక్కడైతే ఉంటాయో అంతయు కూడా శుభమే కలుగుతుంది. గోవు అంటే మనకు పోషించేటటువంటిది, వ్యవసాయానికి పనికొచ్చేటటువంటిది, యజ్ఞ యాగాదులకు మనకు ఉపయోగించేటటువంటిది. అలాంటి గోవును బ్రాహ్మణములు అంటే వేదంలో చెప్పబడినటువంటి బ్రాహ్మణ విభాగము, ఏ పని ఎలా చేయాలి, ఎలా దాన్ని మనం ఉపయోగించుకోవాలి అనేటటువంటి అంశాన్ని తెలిపేటటువంటి వాటిని బ్రాహ్మణాలు అంటారు. అంటే జాతిపరంగా ఇక్కడ మనకు చెప్పలేదు. అది గ్రహించి గోవుని రక్షించుకోవటం ప్రతి ఒక్క సనాతన ధర్మం యొక్క లక్షణం. గోమాత వైభవం ఇది. ఇక నేను విషయానికి వస్తే, అనేక మంది గోదానాన్ని చేయటం విశేషంగా మనం భావిస్తాం. గోదానం అందరూ చేయలేరు. ఎందుకంటే చేసేటటువంటి వాడు లేడు, తీసుకునే సమర్థుడు అంతకన్నా లేడు. కసాయి వాడికి గోదానం చేయకూడదు, విభజించేటటువంటి వాడికి గోదానం చేయకూడదు. ఆ గోదానాన్ని స్వీకరించకుండా, అంటే స్వీకరించేవాడికి కొన్ని లక్షణాలు ఉండాలని మనకు పురాణాలు చెప్తున్నాయి. అది వేరే విషయం అనుకోండి. ఒకవేళ గోదానం చేయలేనటువంటి వాడు, ఆసక్తి కలిగినటువంటి వాడు, మనకి ఇక అద్భుతమైనటువంటి ఒక మంత్రం మనకు మహాభారతంలో కనిపిస్తుంది. ఈ మంత్రాన్ని నువ్వు నిరంతరం చదువుకున్నావంటే, గోవును స్పృశించి గోవుకు నమస్కారం చేసి కనిపించినప్పుడు ఈ మంత్రాన్ని నువ్వు చదువుకున్నావంటే, నిత్యము నువ్వు పూజా సమయంలో కూడా ఒక 2 సెకండ్లు కేటాయించినట్లయితే నీకు గోవు యొక్క దానం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఆ పుణ్యం నీకు లభిస్తుంది. ఆ మంత్రం ఒక్కసారి చెప్తాను, రాసుకోండి. నమో గోభ్యోః శ్రీమతాభ్యః సౌరభేయేభ్యః ఏవ చ. నమో బ్రహ్మ సుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. ఈ మంత్రాన్ని నువ్వు చదువుకున్నావా, పఠించినావా, గోదానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో అలాంటి ఫలితం ఉంటుంది. ఇంకొక విషయం చెప్పనా, దారిద్ర్యంతో బాధపడుతుంటారు కదండి. ఎన్ని పనులు చేసినా మాకు కలిసి రావటం లేదనేటటువంటి వారికి ఒక గొప్ప విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. ఉదయాన్నే గోవు దగ్గరికి వెళ్ళండి. చీకటితో గోమాత పడుకొని ఉంటుంది. నువ్వు అలా చెయ్యి వేయగానే లేస్తుంది. లేచిన వెంటనే గోవు పంచితం వదులుతుంది. ఆ గోపంచితాన్ని, గోవు యొక్క తోక ఉంటుంది, ఆ గోవు యొక్క తోకని పంచితంలో ముంచండి, పంచితంలో తడపండి. పంచితంలో తడిపిన తర్వాత ఆ తోకతో మన నెత్తిన మనం చల్లుకోవాలి, మన నెత్తిన మనం ప్రోక్షణ చేసుకోవాలి. ఆ తోకతోనే ఆ యొక్క గోచరణం అంటే ఏంది, ఆవు యొక్క వంటేలు, దాన్ని తడిపి మనం నెత్తిన చల్లుకున్నట్లయితే, ఇది ప్రతినిత్యం ఇలా
ఒక 40 రోజులు చేసినామనుకోండి, అలక్ష్మితో బాధపడేటటువంటి వాడు శ్రీమంతులవుతారు, దారిద్ర్యాలు తొలగిపోతాయి. అంత ఉత్కృష్టమైనటువంటి సాధన ఇది. ఇటీవల కాలం పూర్వం మేము ఎప్పుడో చెప్పినాం, అది నేటి కాలంలో ఎక్కువైంది. గోప్రదక్షిణ, గోవు యొక్క కుడి చెవిలో నీ యొక్క కోరికలు చెప్పుకోవటం, గోవుకి గ్రాసం పెట్టటం ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, అసలైనటువంటి గోవును గుర్తించటం లేదు. మూపరము లేనటువంటివి, అంటే ఈ వీపు మొత్తం సాఫుగా ఉంటాయి. మనకు రోడ్లో తిరుగుతుంటాయి కొన్ని గోవులు, వాటిని గోవులనే భ్రమలో ఉంటాం మనం. అవి గోవులు కాదు, అవి వైల్డ్ ఎనిమల్స్. అవి గోవుకి వీపున అలా ఉబ్బెత్తుగా ఉంటుంది, మూపరం అంటారు. దాంట్లో చంద్రనాడి ఉంటుంది. ఎంత విషతుల్యమైనటువంటిదైనా సరే దాన్ని హరించి గోవు యొక్క పూర్తి నాడీ మండలాన్నంతా కూడా అది శుద్ధి చేస్తుంది. అలాంటి శక్తి ఆ మూపరంలో ఉంటుంది. అది లేకుండా సదరంగా ఉండేటటువంటి గోవులు కావు. పాల ఉత్పత్తికై పాశ్చాత్యులు 2 జంతువులను సంక్రమణం చేపించి దాన్ని పుట్టించినారు. అందులో ఒకటి పంది, మరొకటి గాడిద. ఈ రెండుటి యొక్క కలయికతో వచ్చినటువంటి జంతువు అది. పాలు ఎక్కువగా ఇస్తుందనే భ్రమతో. భ్రమ ఏమిటి? వాస్తవమే, అవే పాలు ఎక్కువ ఇస్తేది. మనకు అంగట్లో లభించేటటువంటివి ఆవు నెయ్యి అమ్ముతున్నారే, స్వచ్ఛమైన ఆవు నెయ్యి చాలా ఖరీదది. ప్రస్తుతము 1 కేజీ శుద్ధంగా తీసినటువంటి ఆవు నెయ్యి 3,500 దాకా ఉంది. కానీ అంగట్లో లభించేటటువంటి ఆవు నెయ్యి అది కల్తీ ఉంది. దాన్ని వేసి మనం అనేకమైనటువంటి కోరికల మూటను పెట్టి అగ్నిహోత్రుల్లో మనం వేసి, అయ్యా మేము పెద్ద యజ్ఞం చేసినామన్న డూప్లికేట్ మెటీరియల్ వేసి, నువ్వు వేసినటువంటి డూప్లికేట్ మెటీరియల్తో యజ్ఞం చేస్తే నీకు వచ్చే ఫలితం కూడా డూప్లికేట్ ఫలితమే ఉంటుంది. ఇది ఎవరిని విమర్శించటం కాదు సుమా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి దౌర్భాగ్యం ఇది. గోవులు కోల్పోయినాం మనం. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గోవు యొక్క లక్షణాలని గ్రహించి అలాంటి గోవులకి సేవ చేసుకొని మహత్తరమైన పుణ్యాన్ని మీరు మూట కట్టుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఈ చెప్పినటువంటి మంత్రాన్ని విశేషంగా జపం చేయండి. గోప్రదక్షిణ చేసిన తర్వాత కూడా ఈ జపం చేస్తే మంత్రాన్ని మీకు అనేకమైనటువంటి శుభ ఫలితాలు అందిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.